హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను పచ్చి రొయ్యలు గోంగూర చేస్తున్నాను కర్రీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఉప్పు, పసుపు, పెరుగు వేసి కడిగి పెట్టుకున్న రొయ్యలు, గోంగూర, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ధనియాల పొడి, పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు. వీటితో నేను ఈరోజు రొయ్యలు కర్రీ చేయబోతున్నాను. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం. రొయ్యల కూరకు తగినంత ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడైంది కదా, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు మనకు తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. మన ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిపోయాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేగాలి. పచ్చివాసన పోయేంతవరకు వేగాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు వేసుకున్నాం కదా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కొంచెం రొయ్యల కూరలో కొంచెం ఎక్కువ వేసుకోవాలి, నీసు ఇరిగిపోతుంది. ఇప్పుడు ఇది కూడా కొంచెం వేగనిద్దాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా కొత్తిమీర, అది సగమేమో లాస్ట్లో వేస్తా, సగం ఇప్పుడు వేస్తున్నా. కొంచెం మగ్గనిద్దాం. వేగిపోయాయండి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లిపాయ పేస్టు, పచ్చిమిర్చి అన్నీ వేగిపోయాయి. ఇప్పుడు ఫస్ట్ క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా రొయ్యలు, పచ్చి రొయ్యలు, అవి వేసుకుందాం. ఈ రొయ్యలకి ఎన్ను మీద నరం ఉంటుంది,
ఆ నరాన్ని శుభ్రంగా కడిగేటప్పుడు తీసేసుకోవాలి, లేదంటే తినలేం మనం. లోపల ఆ వేస్ట్ ఉంటుంది కదా, అది పళ్ళ కింద పడితే తినలేం. అందుకని ఈ వెన్ను మీద నరం ఉంటుంది, దాన్ని తీసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకొని క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేగటానికని కొంచెం సాల్ట్ వేసాను కదా, అది సరిపోదు మన కూరకి, ఇంకొంచెం వేస్తాను. పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఈ రొయ్యల్లో నీరంతా పైకి వచ్చి నీరు పోయిందాక మనం ఈ రొయ్యలను ఫ్రై చేసుకుందాం. ఒక 10 నిమిషాలు పట్టుద్ది, మూత పెట్టుకొని చేసుకో. చూసారా ఫ్రెండ్స్, రొయ్యల్లో నుంచి ఆ వాటర్ ఎలా వచ్చిందో, ఇంకా వచ్చింది. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఈ వాటర్ అంతా ఉడికిపోయిందాక ఫ్రై చేసుకోవాలి రొయ్యలు. ఈ వాటర్ అంతా ఎనిగిపోయాక మనం గోంగూర పెట్టుకున్నాం. పసుపు చూసారా ఎలా ఉందో? మేము షాపుల్లో కొనుక్కోమండి పసుపు. సంవత్సరానికి ఒకసారి పసుపు కొమ్ములు కొనుక్కొని పట్టించుకుంటాం. సంవత్సరం వచ్చింది మాకు ఆ పసుపు. షాపుల్లో ప్యాకేజీలో కల్తీ వచ్చింది కదా, అలాగా నీళ్ళన్నీ ఇనికిపోయిన దాకా రొయ్యలు ఫ్రై చేసుకున్నాం. ఈ గోంగూర పచ్చి రొయ్యలు చేసే విధానంగా చేసుకుంటే అమృతంలాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా నీళ్ళన్నీ నిండిపోయినాక ఫ్రై చేసుకుందాం. చూద్దాం. చూసారా, రొయ్యల్లో నీరంతా ఎనిగిపోయి ఆయిల్ పైకి తేలింది. వేగినాయి కదా రొయ్యలు. ఇలా వేగాల రొయ్య. ఇప్పుడు మనం ముందుగా ఒలుచుకొని నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా గోంగూర, ఇది వేసేసుకున్నాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నాం. గోంగూర తొందరగా ఉడికిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు. చూడండి వేసేటప్పుడు ఎంత ఉందో, ఉడికేసరికి ఎంత అయిందో.
ఇంకా పట్టుద్ది గోంగూర, కానీ రొయ్యలు ఎక్కువ గోంగూర తక్కువ ఉంటే మాకు ఇష్టం, అందుకని నేను ఇలా చేస్తున్నాను. సరిపోతాయి గోంగూరకి రొయ్యలకి. ఇప్పుడు తగినంత కారం వేసుకుందాం. తగినంత కారం, మాది గుంటూరు కారం, కారం ఎక్కువ ఉంటుంది చూసేసుకున్నాం. ఒక స్పూను ధనియాల పొడి వేసుకుందాం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక చిటికెడు గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు కలుపుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేసుకున్నాం కదా. మూత పెట్టుకున్నాం ఒక 5 నిమిషాలు. ఇప్పుడు ఒకసారి మూత తీసి కదుపుకున్నాం కూర. గోంగూరలో కూడా వాటర్ వచ్చింది చూసారా. ఉప్పు కారం సరిపోయినది ఒకసారి చూస్తాను. కారం సరిపోయిందండి, చాలా టేస్టీగా ఉంది కూర. ఉప్పు పట్టుద్ది, కొంచెం ఉప్పు వేసుకున్నాం. ఈ రొయ్యల గోంగూర 4 రోజులు ఉండాలి అనుకుంటే వాటర్ వేసుకోవద్దు, ఆ వాటర్తోనే చేసేసుకోవాలి. 4 రోజులు ఎందుకు ఉంటుందిలే అనుకున్నప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని కూర పలుచగా చేసుకోవచ్చు. నేనైతే కొన్ని నీళ్ళు వేస్తున్నాను. ఇలా కొంచెం ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారా, కూర ఉడికిపోయి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. చూసారా ఎంత జ్యూసీగా వచ్చిందో మన కర్రీ. అయిపోయిందండి, రెడీ అయిపోయింది మన గోంగూర రొయ్యలు. అవును, మర్చిపోయా, మన ఛానల్ పేరు చెప్పలేదు కదా. మన ఛానల్ పేరు మన వంటగది అండి. మన ఛానల్ పేరు మన వంటగది. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీరు. మీకు నచ్చితే ఈ కర్రీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చూసారా, ఇప్పుడు మనం చేసుకున్న రొయ్యల గోంగూర ప్లేట్లో తీసుకొని గార్నిష్ చేసుకున్నాను.